నమస్తే. భారత జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసినటువంటి ప్రసంగం ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక అంశాల్ని చాలా దూరదృష్టితో స్పృశించడం కూడా జరిగింది. అయితే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసినటువంటి ఈ అంశాలు ఎలాంటి ప్రాధాన్యత కలిగే అంశాలు, వాటి ప్రభావం ఏంటి అనేటువంటి విషయాలను మనం చర్చిద్దాం. దీంతో పాటుగా పాశ్చాత్య మీడియా, ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి అంతర్జాతీయ మీడియా ఈ యొక్క సందేశాన్ని ఎలా చూపిస్తోంది అనే విషయాల్ని మనతో చర్చించేందుకు అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి జర్నలిజం ప్రొఫెసర్ అయినటువంటి సుమంత్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. మీరు చూశారు కదండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని మీరు ఆలకించి ఉంటారు. అయితే ఈ ప్రసంగాన్ని అంతర్జాతీయ మీడియా ఎలా రిపోర్ట్ చేసిందండి? సో మీడియా అంటే దీనిని కొంచెం న్యూస్ ఆర్టికల్స్ బాగానే వచ్చాయి. చిన్న చిన్న ఆర్టికల్స్గా ఎక్కువగా వచ్చాయి. వాళ్ళు సీజ్ ఫైర్ ఇష్యూ మీద మాట్లాడారు. సీజ్ ఫైర్ని భారత ప్రధానమంత్రి ఇది ఓన్లీ ఏ పాజ్, నాట్ ఏ సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అంటే అమెరికా వర్గాలు అప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్, మార్కో రూబియో వాళ్ళు చెప్తున్నది ఫుల్ అండ్ ఫైనల్ సీజ్ ఫైర్ అయిపోయిందని చెప్పింది. ఇది అలాంటిది కాదు అనేది చెప్తున్నాడు అనే విషయం ప్రామినెన్స్ వచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ ట్రేడ్ని దీన్ని ముడిపెట్టానని చెప్పాడు. మీరు సీజ్ ఫైర్ ఒప్పుకుంటే మీతో ట్రేడ్ డీల్ చేస్తాను అన్నట్టు ఏదో చెప్పాడు. సో దాన్ని ఇండియా క్వశ్చన్ చేస్తోంది. మేము ట్రేడ్ మాట్లాడలేదు, టెర్రరిజం ట్రేడ్ ఆర్ యూనో యూ కాంట్ గో టుగెదర్ అనేది. సో ఒక విధంగా ఇండియాకి సీజ్ ఫైర్ ఇష్టం లేదు, మోడీకి సీజ్ ఫైర్ ఇష్టం లేదు. అండ్ ఈ స్పీచ్ ఎక్కువగా డొమెస్టిక్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తన ఇమేజ్ కోసం చేసినట్టుగా ఎక్కువగా పాశ్చాత్య మీడియా ఆ విషయాన్ని చూసింది. కానీ మనం ఇంట్రెస్టింగ్గా మనం నోట్ చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ స్పీచ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీని కూడా ఉద్దేశించి చేయబడిన స్పీచ్. అందులో 100% మీరు చెప్పింది అందులో 9/11 ప్రస్తావన వచ్చింది. మరి 9/11 ప్రస్తావన ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచించాలి. సో మనం గత కొన్ని రోజుల నుంచి ఆ టెర్రరిస్ట్ స్ట్రైక్స్ లో ఒక రౌఫ్ అజర్ అనే అతను డానియల్ పర్ల్ కిడ్నాపింగ్, ఆయన్ని డానియల్ పర్ల్ అనే అమెరికన్ జర్నలిస్ట్ ని 9/11 తర్వాత కిడ్నాప్ చేసి చంపడం జరిగింది. సో ఆ కిడ్నాపింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన మర్డర్ లో ఇన్వాల్వ్ అయిన ఒక టెర్రరిస్ట్ ని చంపినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు పెద్దగా ఇంటర్నేషనల్ మీడియా, వెస్టర్న్ మీడియా పట్టించుకోలేదు. ఇజ్రాయలీ మీడియా పట్టించుకుంది, కానీ వీళ్ళు అది ఇగ్నోర్ చేశారు. ఇంకా మన అంటే యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్టులు ఎవరైతే ఫ్యూనరల్ ప్రొసెషన్స్ లీడ్ చేశారో ఆర్మీ వాళ్లతో పాటు కలిసి, ఆర్మీను టెర్రరిస్టులు కలిసి ఉండే ఫొటోస్ని కూడా అంతర్జాతీయ మీడియా పెద్దగా చూపించలేదు. మరి ఈ 9/11 విషయంలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి మీద నేను నా పుస్తకంలో ఆ ప్రస్తావన వచ్చింది, అందుకు అది కూడా కొంచెం షేర్ చేస్తాను. సో ఈ ఇష్యూస్ మీద ఎక్కువగా సెక్యూరిటీ వర్గాలకి, ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ సమాచారం ఉంటుంది. సో ప్రధానమంత్రి దగ్గర అలాంటి ఇన్పుట్స్ చాలా వరకు ఉంటాయి. పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయం ఏంటంటే ఈ ఓమార్ షేక్ ఎవరైతే డానియల్ పర్ల్ని కిడ్నాప్ చేశాడో అతన్ని IC-814 హైజాకింగ్ అప్పుడు ఆయన ఒకడు, ఆ ముగ్గురు టెర్రరిస్టులో విడిపించుకుని మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది, బట్ ఓమార్ షేక్ కూడా ఒకడు అందులో. అండ్ ఓమార్ షేక్ ని సెక్యూరిటీ వర్గాల్లో ఒక ISI ఏజెంట్గా, ISIతో పనిచేస్తున్న వ్యక్తిగా చూస్తారు. ఆ ఒమార్ షేక్ జైల్లో ఉన్నప్పుడు ఇద్దరు ఇండియన్ గ్యాంగ్స్టర్స్ తోటి సంబంధాలు ఏర్పడ్డాయి.
దాని తర్వాత వాళ్ళిద్దరిలో ఒకడు అన్సారీ అనే వ్యక్తి ఆ, బెయిల్ మీద వదిలితే బెయిల్ జంప్ చేసి దుబాయ్కి వెళ్ళిపోయాడు. దుబాయ్కి వెళ్ళాక అక్కడ నుంచి ఎక్స్టార్షన్ ర్యాకెట్ నడుపుతున్నాడు ఆ ఇంకో వ్యక్తితోటి కలిసి. ఇండియాలో కిడ్నాపింగ్స్ జరిగాయి ఆ టైంలో. ఆ కిడ్నాపింగ్స్ చాలా మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలవి కిడ్నాపింగ్స్ జరిగాయి. అండ్ ఆ కిడ్నాపింగ్స్ తోటి మనీ రౌట్ అయ్యేది టెర్రర్ యాక్టివిటీస్ లోకి. సో అందులో చాలా టెర్రర్ యాక్టివిటీస్ జరిగాయి. మన పార్లమెంట్ మీద అటాక్ అండ్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మీద అటాక్స్ జరిగాయి. వాటన్నిటిలో కూడా ఈ ప్రస్తావనలు వచ్చాయి. సో 9/11 విషయంలో 9/11 అయిన తర్వాత వెస్టర్న్ మీడియా కూడా సిఎన్ఎన్ లాంటివి కూడా యుఎస్ ఎఫ్బిఐని వాళ్ళని కోట్ చేసుకుంటూ కొన్ని విషయాలు అప్పట్లో మొదటి 2 నెలలలో చెప్పడం జరిగింది. అందులో ఏంటంటే ఖదీమ్ అనే షూ కంపెనీ చైర్మన్ ని కిడ్నాప్ చేశారు బెంగాల్లో. కిడ్నాప్ చేసి డాలర్ అమౌంట్ లో $800,000 ని ఎక్స్టార్ట్ చేశారు. బా 800 చాలా 5 ఎక్కువ. డేస్ తర్వాత అతన్ని వదిలేశారు. ఆ $800,000 ఆ అంటే హవాలా 800,000 అన్నట్లయితే కనుక మన ఇండియా భాషలో చెప్పాలంటే $8 లక్షలు. 8 8 లక్షలు లక్షలు. అంటే డాలర్ల ఇంటూ మనం 75 రూపీస్ వేసుకోవాలి సుమారుగా. ఇప్పుడు 75-80 రూపీస్ వేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే సుమారుగా కోట్లకి వెళ్ళిపోయింది వ్యవహారం. అవును, అవును. సో అది అంటే మనం 100గా వేసుకున్న 8 లక్షలది ఓ 80 కోట్ల వరకు పోతుంది. 80 కోట్ల దాకా 60 వెళ్ళిపోతుంది కోట్లు ఉంటుంది. ఆ రోజుల్లో ఓ 50 కోట్లు అనుకోండి. ఉమ్. సో ఆ డబ్బు హవాలా ఛానల్స్ ద్వారా దుబాయ్కి వెళ్ళిందని రాశారు. వాటిల్లో మన సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడా లీక్స్ చేశాయి. ఈమెయిల్ లీక్స్ అలాంటివని రకరకాల లీక్స్ చేసి అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలకి మీడియా వర్గాలకి చూపించాయి. ఆ డబ్బులో కొంత భాగం ఆ ఓమార్ షేక్ అనే వ్యక్తికి ఇచ్చాడు అతను. ఆ ఓమార్ షేక్ అప్పుడు దుబాయ్కి వెళ్ళి ఆ డబ్బులు మొహమ్మద్ ఆతా ఎవరైతే 9/11 హైజాకింగ్ లీడర్గా చూస్తారో ఆయనకి డబ్బులు ఇచ్చాడు. సో సెక్యూరిటీ వర్గాల్లో అండ్ మీడియా రిపోర్ట్స్లో ఆ రోజుల్లో ఓమార్ షేక్ అనే అతన్ని పే మాస్టర్గా చూసేవాళ్ళు. పే మాస్టర్ ఆఫ్ 9/11 అన్నట్టుగా. అంటే వాళ్ళకి డబ్బులు వేరే విధాలుగా కూడా అందాయి. సౌదీ ఛానల్స్ నుంచి కూడా వచ్చాయి. అందులో ఒసామా బిన్ లాడెన్ అవి కూడా ఉన్నాయి. బట్ ఇది ఒక డైమెన్షన్. ఈ డైమెన్షన్ ఒకసారి అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళాక, పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క అవసరం వాళ్ళకి ఉన్నాక ఈ డైమెన్షన్ మీడియాలో మళ్ళీ రాలేదు. అండ్ ఇప్పటికి కూడా ఒమార్ షేక్ యుఎస్ అంటే పాకిస్తాన్లోనే ఉన్నాడు. అతన్ని ఏమి ఎక్స్ట్రాడైట్ అది చేయలేదు. ఎందుకంటే ఈ డానియల్ పర్ల్ కిల్లింగ్ లో అతని మీద పాకిస్తాన్లో కేసు నడుస్తూ ఉండింది. అండ్ అల్టిమేట్లీ ఎవరైతే ఖాలిద్ షేక్ మొహమ్మద్ ని ఎవరినైతే అరెస్ట్ చేశారో అతను అమెరికాలో ఇక్కడ గౌంటనామో బేలో ఉండి అక్కడ క్లెయిమ్ చేశాడు, నేను డానియల్ పర్ల్ ని చంపింది అని. అప్పటి వరకు ఒమార్ షేక్ చంపాడు అనుకుంటారు. బట్ మొత్తానికి ఏంటంటే అందరు కలిసి చేసిన పని. సో సో ఇంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వర్గాల దగ్గర ఉంటుంది. సో ఆ డైమెన్షన్ ని వెస్టర్న్ మీడియా క్యాచ్ చేయలేదు. సో ఆ స్పీచ్ లో పాకిస్తాన్ ఎలా అయితే టెర్రరిస్టులన్నీ వాడుకుంటోంది, మాకు అగెయిన్స్ట్ గానే కాదు మీకు అగెయిన్స్ట్ గా కూడా వాడింది, ఆ విషయంలో మనందరం కలిసి ఒత్తిడి తేవాలి అనే ప్రస్తావన ఉంది. అండ్ అదే ఇండియా యొక్క లాంగ్ టర్మ్ గ్రౌస్. అంత ఎవిడెన్స్ ఉన్నప్పటికీ ఈ హోల్ ఇష్యూని ఇదేదో కాశ్మీర్ డిస్ప్యూట్ లాగా చూస్తుంది వెస్టర్న్ మీడియా అండ్ వెస్టర్న్ పాలిటీ. కానీ ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ, అదే టెర్రరిజం తోటి రిలేటెడ్ ఇష్యూ అనేది అంతగా వాళ్ళు పట్టించుకోవటం లేదనేది మన మెయిన్ గ్రౌస్. ఇంకొకటి ఏంటంటే కనుక నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి ఈ ప్రసంగంలో మరియు మీరు చేసుకుంటున్న విశ్లేషణ చూస్తే డానియల్ పర్ల్ ఇష్యూ అనేటువంటిది కూడా ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజం ఇప్పుడు చర్చించాల్సిన అంశం అండి. దాన్ని ఒకసారి విపులంగా మనం ఒకసారి చెప్దామండి.
అదే అదే అంటే అది చెప్పాను కదా, అతను బాంబేలో పనిచేసేవాడు. ఏవో సెక్యూరిటీ లీడ్స్ వచ్చాయని ఆ ఒమార్ షేక్ అక్కడికి రప్పించాడు, ఆ, కరాచీకి. దాని తర్వాత ఎక్కడో బయట అక్కడిక్కడ కలుద్దామని కిడ్నాప్ చేసుకున్నారు. ఆ రోజుల్లో అది పెద్ద ఇష్యూ. దాని మీద ఒక ఫిల్మ్ కూడా తీశారు. అవును. యాంజలీనా జోలీ అనే పెద్ద హాలీవుడ్ యాక్ట్రెస్ తోటి. అది పెద్ద ఇష్యూ మీడియాలో. బట్ ఇవాళ ఆ ఇష్యూని పట్టించుకోవటం లేదు ఉమ్, ఉమ్. మీడియా. సో అంటే అంటే ఇప్పుడు ఆ, అంటే మీడియా సైకిల్స్ అనేవి చాలా షార్ట్ గా ఉంటాయి. ఆ వీళ్ళు మీడియా రిపోర్ట్స్ చూస్తే ఈవెన్ గా మ్యాచ్ అయినట్టుగా, లేక కొంచెం పాకిస్తాన్ కి అడ్వాంటేజ్ ఉన్నట్టుగా యుద్ధంలో చూపిస్తున్నారు. ఉమ్, వాళ్ళు పిక్చర్స్ తో సహా వేస్తున్నారు అనమాట. మనం ఏ స్థావరాలను అటాక్ చేసాం, వాళ్ళు ఏ స్థావరాలను అటాక్ చేశారని. ఉమ్, వాళ్ళకి అటాక్ చేసిన బేసెస్ కి, స్థావరాలకి అన్నిటికీ వీడియో ఎవిడెన్స్ చూపించాం. ఉమ్. మనకి ఇవాళ మీరు చూస్తే ప్రధానమంత్రి గారు ఆదంపూర్ ఎయిర్ బేస్ కి వెళ్ళారు. అది చెక్కు అవును. చెదరకుండా ఉంది. ఉంది. సో అలాంటి ఇమేజెస్ లేకపోయినప్పటికీ అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఏ క్లెయిమ్స్ వస్తే ఆ క్లెయిమ్స్ ని వాళ్ళు వీళ్ళు అంతర్జాతీయ మీడియా పబ్లిష్ చేసేస్తుంది. చేస్తోంది. వాళ్ళు పైగా ఓకే. పాకిస్తాన్ నేవీ చీఫ్ ఒక ఫోటోగ్రాఫ్ ని, వాళ్ళ ఫ్లీట్, మా ఫ్లీట్ కూడా ఉంది కరాచీ దగ్గర అని, దాన్ని అంతా ఫోటో ఎడిట్ చేసి అందులో సబ్మెరీన్స్ ని వాటిని దూర్చి ఒరిజినల్ ఫోటోని మ్యానిపులేట్ చేసి చూపించాడు. ఉమ్, సో ఇలాంటి, బట్ ఏంటంటే 2-3 రోజుల్లో అయిపోతుంది మీడియా ఇంట్రెస్ట్. దాని ఉమ్, ఉమ్, తర్వాత ఇంకా ఇంకా డీటెయిల్స్ వస్తాయి. ఉమ్. మన మన వాళ్ళు అప్పుడు ఇంకా డీటెయిల్స్ అవి ఇవి ఓపెన్ బయ చేస్తారు. బట్ బయటకు అది ఓపెన్ వాళ్ళ చేస్తారు. మీడియా సైకిల్ అనేది షిఫ్ట్ అయిపోతుంది ఈ ఇష్యూ మీద నుంచి. అటు పక్కకి అనమాట. సో అదే అంటే ఓవరాల్ గా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క ప్రసంగం అంతర్జాతీయ మీడియాలో కావచ్చు, లేదా అంతర్జాతీయ వ్యవస్థలుగా ఎలాంటి ప్రభావం చూపించింది, దీన్ని ఎలా చూడాలని ఫైనల్ గా మీ యొక్క వెర్షన్ ఏంటండి? సో అంటే ఇందులో ఇంకో, అంటే ఈ పెద్ద మార్పు కనపడట్లేదు. ఉమ్, ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా ఆ, అంతర్జాతీయ మీడియాలో పెద్ద మార్పు లేదు. ఎప్పట్లాగా మళ్ళీ ఇండియా పాకిస్తాన్ కాశ్మీర్ అన్నట్టు మాట్లాడుతున్నారు. 20 ఏళ్ల నుంచి అమెరికా పాకిస్తాన్ లో వార్ ఆన్ టెర్రర్ అనేది చేస్తున్నప్పటికీ కూడా అది అది రాకుండానే చేస్తున్నారు. మరి ఈ ఈ సందర్భంలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పెహల్గామ్ ఆ, అటాక్. జరిగినప్పుడు ఇప్పుడు అందులో ఇంకొంత ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో ఆ ఒక శాటిలైట్ కంపెనీ ఉంది మ్యాక్సార్ అనేది. వాళ్ళు హై క్వాలిటీ, హై రెజల్యూషన్ ఇమేజెస్ తీస్తారు. ఆ కంపెనీలో ఒక అతను, ఉబైదుల్లా అనే అతను, అతను అతన్ని అమెరికన్స్ జైల్లో పెట్టారు. అతను సీక్రెట్స్ ని పాకిస్తానీ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. సర్టెన్ కంప్యూటర్ సీక్రెట్స్ ని పాకిస్తానీ అటామిక్ ఎనర్జీ కమిషన్ కి ట్రాన్స్ఫర్ చేశాడనే ఆరోపణ మీద అరెస్ట్ కన్విక్ట్ చేశారు. అయ్యి ఓ ఏడాది జైల్లో ఉన్నాడు. జైల్లోంచి బయటికి వచ్చాక ఈ శాటిలైట్ కంపెనీలో భాగస్వామి అయ్యాడు. మరి ఓకే, ఓకే. ఆ శాటిలైట్ ఉహు, కంపెనీ ఎందుకు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయలేదు? ఉమ్, భాగస్వామ్యం వచ్చాక సెన్సిటివ్ ఇండియన్ ఇన్స్టాలేషన్స్ పిక్చర్స్ వాళ్ళు తీసుకోవడం మొదలుపెట్టారు. ఉమ్, అరుణాచల్ ప్రదేశ్ లో, కాశ్మీర్ లో వాళ్ళు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ, అంటే జూన్ 2024 నుంచి. సో ఆ టైంలో ఇస్రో వాళ్ళు, సెక్యూరిటీ ఏజెన్సీస్ అదే గమనించారు. సో అందులో ఇంకోటి ఏంటంటే, ఫిబ్రవరిలో పెహల్గామ్వి ఆ, చాలా సార్లు పెహల్గాం ఫోటోలు తీసుకున్నారు. అప్పటి వరకు పెద్దగా లేనిది, ఓ ఏడాది ఉహు. క్రితం పెహల్గాంది ఎవరు తీసుకుంది, ఈ చాలా 2 నెలల్లోనే త్వరగా తీశారు. ఎక్కువగా ఫోటోలు తీయడం అనేది జరిగింది. ఉమ్, మార్చిలో జరగలేదట, మళ్ళీ ఏప్రిల్లో జరిగింది. సో ఈ మిషన్ అనేది ఒకటి అందులో ప్లానింగ్ అయి ఉండొచ్చు అనే ఒక మాట క్వశ్చన్ వినిపిస్తుంది. ఏదైతే ఉందో అది ఉంది. కానీ వాళ్ళు ఎవరికి ఇచ్చారు ఫోటోలు అవి ఇవి అనేది వాళ్ళు డ్యూ టు డిస్క్లోజర్ క్లాజెస్ చెప్పట్లేదు. ఉమ్, సో ఈ హోల్ అఫేర్ లో ఏంటంటే, లీగల్ గా వాటర్ టైట్ కేసులు బిల్డ్ చేయడం అనేది కష్టం అవుతుంది. మనం ముందు కూడా చూసాం. మనం ఎంత ఎవిడెన్స్ 26/11 ముంబై కాండ తర్వాత మనం ఎంత ఎవిడెన్స్ గ్లోబల్ కమ్యూనిటీకి ఇచ్చినా ఆ, పెద్ద రిజల్ట్స్ ఏమీ రాలేదు. రాలేదు. సో అవును. ఇదే మెయిన్ ఛాలెంజ్ ఓకే. ఇండియాకి. ఎదుర్కొంటున్నటువంటిది.
సో మొత్తమే చూసినట్లయితే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా వ్యూహాత్మకంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించినప్పటికీ కూడా అంతర్జాతీయ వ్యవస్థలకు కూడా కొన్ని ఫెయిలర్స్ వదిలేరు. ఈ ఫెయిలర్స్ ని అవి అర్థం చేసుకుంటాయా? లేనట్లయితే మరిన్ని వివరాలని రాగల రోజుల్లో బయట పెడతాయి అని చెప్పేసి సుమతి గారు చెప్తున్నారు. మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. నమస్తే. నమస్తే. Mind Media, the voice of India.